gamma is equal to 1 plus 2 by F. Gamma is equal to, for any gas. For any gas, gamma is equal to 1 plus 2 by F. So where F is the degree of freedom. Degree of freedom. F is the degree of freedom. ఇక్కడ చూడండి, suppose at some temperature, not high temperature, at room temperature, some temperature, it is not a high temperature. Suppose here there is a monoatomic gas, monoatomic gas, diatomic gas, tri or polyatomic gas. ఇలా తీసుకుంటే ఈ మోనోఅటామిక్ గ్యాస్ కి అండర్ నార్మల్ టెంపరేచర్, ఆర్డినరీ టెంపరేచర్ లైక్ రూమ్ టెంపరేచర్, నాట్ అట్ హై టెంపరేచర్, అండర్ నార్మల్ టెంపరేచర్. సో దీనికి వాట్ ఈస్ దట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్? దీనికి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఓన్లీ ట్రాన్స్లేటర్ మోషన్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ 3 అంటే ఓన్లీ ట్రాన్స్లేటర్ మోషన్. ట్రాన్స్లేటర్ మోషన్ అంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఇలా ట్రాన్స్లేటర్ మోషన్ ఉంటుంది. దెర్ ఈస్ నో రొటేషన్. రొటేషన్ ఇస్ నాట్ దేర్. వైబ్రేషన్ ఎప్పుడు వస్తుంది అంటే అట్ హై టెంపరేచర్. వైబ్రేషన్ వల్ల ఎనర్జీ అట్ హై టెంపరేచర్. సో ఓన్లీ రొటేషన్. అంటే ద సిస్టమ్ పొసెస్ ఎనర్జీ ఇన్ 3 ఇండిపెండెంట్ డైరెక్షన్స్. ఇండిపెండెంట్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే the system possesses energy. How many independent ways is there the system possesses energy? That we call the degree of freedom. ఎన్ని ఇండిపెండెంట్ వేస్ అన్ని సిస్టమ్ కి ఎనర్జీ రావడానికి, అంటే ఎన్ని ఇండిపెండెంట్ వేస్ లో సిస్టమ్ కి ఎనర్జీ ఉంటుంది అంటే మోనోఅటామిక్ గ్యాస్ అంటే సింగిల్ ఆటమ్ ఉంటుంది, సింగిల్ ఆటమ్. సో సింగిల్ ఆటమ్ అంటే ఇట్ ఈస్ రొటేట్స్ అబౌట్ ఇట్ సెల్ఫ్. దీని చుట్టూ ఇది తిరుగుతూ ఉంటది, దీని చుట్టూ ఇది తిరుగుతూ ఉంటది కాబట్టి దీని చుట్టూ ఇది తిరుగుతుంది కాబట్టి సో ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ వన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ బాడీ అబౌట్ దిస్ యాక్సిస్ ఈస్ 0. కాబట్టి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అనేది ఉండదు. అబౌట్ దిస్ దెర్ ఇస్ నో రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు వన్స్ గ్యాస్ మాలిక్యూల్ ఈస్ మూవ్ ఇన్ ఏ స్పేస్ లైక్ దిస్, ఇలా స్పేస్ లో వెళ్తూ ఉంది. సో గ్యాస్ మాలిక్యూల్ స్పేస్ లో తిరుగుతూ స్పేస్ లో వెళ్తూ ఉన్నప్పుడు అలాంగ్ ఎక్స్ యాక్సిస్, స్పేస్ లో కదా, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ దీనికి ఎనర్జీ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది, జెడ్ యాక్సిస్ ఉంటుంది. అందుకని ట్రాన్స్లేటర్ మోషన్ లో ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి అంటే 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే, సో దిస్ ఈస్ ఓన్లీ ట్రాన్స్లేటర్ మోషన్. ఓన్లీ translator motion. So diatomic gas having degrees of freedom 5, 3 translator motion, 2 rotator motion. అంటే డైటమిక్ గ్యాస్ అంటే 2 ఉంటాయి కదా, ఈ 2 అంటే ఇక్కడ సి మోనోఅటామిక్ గ్యాస్ అంటే ఓన్లీ 1 ఆటమ్ ఇస్ దేర్. సో ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. ఇలా వెళ్తున్నప్పుడు అలాంగ్ ఎక్స్ యాక్సిస్ దెర్ ఇస్ అ వెలాసిటీ, y axis there is a velocity, z axis there is a velocity, z axis, because 3 directions there is a energy. So ikkada 3 translator motion, 3 due to translatory, 2 due to rotatory, due to rotatory. అంటే ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్, దిస్ ఈజ్ atom,
And ఈ రెండిటి మధ్య వాట్ ఈస్ దట్ లైక్ ఎ స్ప్రింగ్ వన్ కనెక్షన్ ఇస్ దర్. అంటే రెండు కంబైండ్ అయ్యి మూవ్ అవుతూ ఉంటాయి. ఒక స్ప్రింగ్ ఎలా ఉంటే కనెక్షన్ అయితే ఎలా పెడితే ఉంటుందో అలా ఈ రెండు సపరేట్ గా మూవ్ అవ్వలేదు, రెండు కంబైండ్ అయ్యి మూవ్ అవుతాయి. అంటే ఏంటి, ఇది దీని చుట్టూ తిరుగుతూ ఉంటది ఇలా, ఇది దీని చుట్టూ తిరిగేటప్పుడు ఇదేమవుతుంది, ఇది దీని చుట్టూ తిరుగుతుంది అంటే ఇది దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే అబౌట్ దిస్ యాక్సిస్ దీనికి మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఉంటుంది, అబౌట్ దిస్ యాక్సిస్ దీనికి మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఉంటుంది. అంటే దీనికి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ దేర్, దీనికి కూడా రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా రెండు కలిసి తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్నప్పుడు నువ్వేం చెప్పొచ్చు, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇట్ ఈస్ రొటేటింగ్, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇట్ ఈస్ రొటేటింగ్ అబౌట్ దిస్ యాక్సిస్. ఇది యాక్సిస్ గా ఇది రొటేట్ అవుతుంది, ఇది యాక్సిస్ గా ఇది రొటేట్ అవుతుంది. మరి దీనికి కైనెటిక్ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, దీనికి రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. టూ రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీస్. ఇవి మూవ్ అయ్యేటప్పుడు ఇలా కలిసి మూవ్ అవుతూ ఉంటాయి ఇన్ ద స్పేస్. సో స్పేస్ లో మూవ్ అవుతుంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ డెఫినెట్ గా నీకు కైనెటిక్ ఎనర్జీస్ ఆర్ దేర్. సో అందుకని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5 ఇస్తారు. అండ్ సీ దట్ ట్రై అటామిక్ గ్యాస్ F is equal to 6 at ordinary temperature at room అనుకో, నాట్ హై టెంపరేచర్. టెంపరేచర్ పెరిగింది అనుకోమ్మా, టెంపరేచర్ పెరిగిందంటే నీకు వైబ్రేషన్ కూడా వస్తుంది. డ్యూ టు వైబ్రేషన్ దెర్ ఇస్ ఏ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఎనర్జీ ఇస్ దేర్. వైబ్రేషన్ వల్ల వచ్చే ఎనర్జీ ఏంటి, వైబ్రేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, వైబ్రేషనల్ కైనెటిక్ ఎనర్జీ, రెండు ఎనర్జీస్ వస్తాయి వైబ్రేషన్ వల్ల. వైబ్రేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, వైబ్రేషన్ కైనెటిక్ ఎనర్జీ అట్ హై టెంపరేచర్ దిస్ ఇస్ హ్యాపెండ్. వైబ్రేషన్ ఎనర్జీ హై టెంపరేచర్ దగ్గర ఉంటుంది. అండ్ దిస్ ఇస్ 6 3 due to translatory, 3 due to రొటేటర్. అంటే వీలా ఉంటాయి. కనెక్షన్ లో ఉన్నట్టు బిహేవ్ చేస్తాయి. ఇది తిరిగిందంటే ఈ రెండు కలిసి దీని చుట్టూ, ఈ రెండు కలిసి దీని చుట్టూ, ఈ రెండు కలిసి దీని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయి, ఇలా స్పేస్ గా వెళ్తూ ఉంటాయి. అంటే 3 రొటేషనల్. ఇప్పుడు ఇది. సో దీని ప్రకారం ఇక్కడ మనకి what is gamma value for different gases? Gamma value for different gases. So what is the gamma value for different gases? Din prakaram, suppose if I consider that monoatomic gas. So monoatomic gas, F is equal to how many? 3 is there. Monoatomic gas, gamma is equal to 1 plus 2 by 3. So monoatomic gas F is equal to 3. F is equal to 3. So this is equal to 5 by 3. This is a ratio of the two specific heats of the gas for monoatomic gas. And now there is a diatomic gas. So diatomic gas F is equal to 5. F is equal to 5. This gamma is equal to 1 plus 2 by 5. This is 7 by 5. And tri or polyatomic gas. So tri or polyatomic gas, yeah, tri or polyatomic gas, gamma is equal to 1 plus 2 by 6. So 1 plus 2 by 6 means what is that? This is 1 plus 1 by 3. It is 4 by 3. This is a gamma value for tri or polyatomic gas. So these are the gamma values. This is the way you have to find out the ratio of the. So gamma is nothing but what is that? Ratio of two specific heats of
gas, ratio of the two specific heats of the gas. So this is a gamma value. So I'll find out just some gamma value. And now see that how to find out that Cp and Cv value for different gases. Different gases Cp and Cv value I'll find out just now. See, we know that మనకేం తెలుసు చూడండి. So we know that Cp minus Cv is equal to R. Cp minus Cv is equal to R. And this Cp by Cv is equal to gamma. Cp by Cv is equal to gamma. అప్పుడు నేనేం రాయొచ్చమ్మా? Cp is equal to gamma Cv this is. And substitute here. This is Cp minus Cv is equal to R. Cp means what I have to write? Gamma Cv minus Cv is equal to R. So this is Cv is taken common. Gamma minus 1 is equal to R. So this Cv is equal to R by gamma minus 1. This is the specific heat of the gas at constant volume. This is the specific heat of the gas at a constant volume. So the specific heat of the gas at constant volume is this one. So these values for what is that? For monoatomic gas, for monoatomic gas, for monoatomic gas, gamma enta 5/3. So gamma 5/3 kabatti Cv is equal to R by this is a 5/3 minus 1. R by 5/3 minus 1 ante what is that? So 5 minus 3R by 2 antega. Cv is equal to what is that? 3R by come on, tell me here. 5 minus 3 by 2 by 3. 5 minus 3. 5 minus 3. 3R by 2. So this is equal to 3/2R. So this is 3/2R. This is a Cv. Cv for monoatomic gas is that one. For diatomic gas, Cv is equal to R by 7/5 minus 1. 7/5 minus 1 ante 5R by 2 na. So this is equal to what is that? 5/2R, right? 5R by 2. Is it correct or not? 5R by 2. That is Cv is equal to 3R by 2 for monoatomic gas, and Cv is equal to 5R by 2 for diatomic gas. So for tri or polyatomic gas, So tri or polyatomic gas. So tri or polyatomic gas is what is that here? Cv is equal to R by this is 4/3 minus 1. 4/3 minus 1 means Cv is equal to 3R. So these are the Cv values for different gases. So these are the Cv values. And how to find out that Cp value? Cp value ni ఎలా find out చేస్తాం Cp value? So we know here there is a Cv is equal to R by gamma minus 1, and this Cp is equal to what is that? Cp is equal to gamma Cv. This is gamma Cv. So gamma Cv means here this is Cp is equal to gamma. Cv is equal to what is that? R by gamma minus 1. Okay. R by gamma minus 1. Cp is equal to gamma R by gamma minus 1. This is. So Cp value is for any gas. Cp value is
gamma r by gamma minus 1. So means here how to find out that Cp value for different gases. So just you can take that gamma into Cv, this is gamma into Cv. Okay, so by using this we can find out that Cp value. Cp value easy to find out. Suppose here there is monoatomic gas. Monoatomic gas is there. So monoatomic gas Cp is equal to gamma. Gamma ante 5/3 and Cv is equal to monoatomic gas 3/2 R. So this is equal to 3/2 R. So this is cancelled. Cp is equal to 5/2 R for monoatomic gas. Monoatomic gas 5/2 R. This is what is this monoatomic gas? See, diatomic gas. So Cp is equal to gamma 7/5 into this is Cv 5/2 R. Seven by two R. That is, and here there is a tri or polyatomic gas. Tri or polyatomic gas. Cp is equal to gamma. Gamma means 4/3 into 3R. So Cp is equal to 4R. This is tri or polyatomic gas. Okay. So these are the values, Cp and Cv values for different gases. Different gases, Cp, Cv value and gamma value like this. All of you understand how to find out that Cp value, Cv value and gamma value for different gases. So this is a very important for finding the gamma. Gamma ni find out cheyadaniki. The main formula entante 1 plus 2 by F. 1 plus 2 by F. F is the degree of freedom. Right? Yeah. Completed, huh? Complete in the complete in the okay. See, there is suppose here note if dq is the heat energy given to the system
if dq is the heat energy given to the system, నేను dq అనే హీట్ ఎనర్జీని సిస్టమ్ కి ఇచ్చాను. సపోజ్ దీంట్లో ఫస్ట్ వన్, ఇఫ్ సిస్టమ్ contains monoatomic gas, అంటే సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ గ్యాసే కదా. సిస్టమ్ అంటే దర్ ఇస్ ఎ గ్యాస్ ఇస్ ఫిల్డ్ ఇన్ ఏ సిలిండర్ దట్ వి కాల్ సిస్టమ్. ఆ సిస్టమ్ లో మోనోఅటామిక్ గ్యాస్ ఉంది. మోనోఅటామిక్ గ్యాస్ ఉంటే సిస్టమ్ లో మోనోఅటామిక్ గ్యాస్ ఉంటాయి. అసలు క్వశ్చన్ ఏంటంటే dq is given, dq is the heat energy given to the system, then the percentage of heat energy, then the percentage of the phase of heat energy is utilized. Percentage of heat energy is utilized. Number one, to increase internal energy, increase in internal energy అనొచ్చు, లేకపోతే or to increase temperature అనొచ్చు, because the internal energy is directly proportional to temperature. Internal energy is directly proportional to temperature. Internal energy increase అయిందంటే ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? టెంపరేచర్ ఇంక్రీజ్ అయితేనే ఇంక్రీజ్ అవుతుంది. అంటే టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ అనొచ్చు, లేకపోతే టు ఇంక్రీజ్ టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్, హౌ మచ్ heat energy is, percentage of heat energy is utilized. And to do external work, సో అంటే నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీలో, dq అనే హీట్ ఎనర్జీలో ఎంత పర్సంటేజ్ ఇంటర్నల్ ఎనర్జీగా యూజ్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ వర్క్ అవుతుంది. ఓకే, సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే, if the system contains monoatomic gas, ఒకవేళ సిస్టమ్ మోనోఅటామిక్ గ్యాస్ ని కంటైన్ అయి ఉంటే, సిస్టమ్ కంటైన్స్ మోనోఅటామిక్ గ్యాస్ అంటే ఇప్పుడు చూద్దాం. యాక్చువల్ గా మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ, పర్సంటేజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్ యూటిలైజ్డ్ టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ, అంటే du by dq, అది du by dq. సో du by dq into 100 is equal to what is that? du by dq into 100 is equal to what is that? Okay, so the heat energy is given at a constant pressure. Heat energy dq is heat energy given, it is a constant pressure. So this is dq is at a constant pressure. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఇచ్చాం మనం. అంటే ఇప్పుడు చూడు, సో కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర హీట్ ఎనర్జీని ఇస్తే వాట్ ఈస్ దట్? అంటే ఇక్కడ యాక్చువల్ గా dq సఫిక్స్ v ఈజ్ ఈక్వల్ టు ncv dt అని మనకు తెలుసు. ఎందుకంటే cv ఈజ్ ఈక్వల్ టు dq సఫిక్స్ v by ndt, దట్ ఈస్ క్యాపిటల్. So dq suffix v is equal to ncv dt. And heat energy is given at a constant volume. It is heat energy is given at constant volume according to the first law of thermodynamics. First law of thermodynamics. But dq is equal to what is that? du plus p dv.
Hurry, volume is constant kada. V is a constant. V constant and dV is equal to what is that? 0. dV is equal to 0. This term is equal to 0. This term is equal to 0. Eppudu heat energy is given at constant volume. Heat energy is given at constant volume and this term is equal to 0. This term is equal to 0. dq suffix v is equal to ncv dt. ncv dt is equal to du. అంటే du ప్లేస్ లో నేనేం రాసుకోవచ్చు ncv dt. And see, dq is in this here, dq is at a constant pressure. You know, dq suffix p is equal to ncp dt. At constant pressure ante cp is equal to dq suffix p by n dt. dq suffix p by n dt, dq suffix p is equal to ncp dt at a constant pressure. ఇప్పుడు వచ్చేద్దాం అక్కడికి. సో du by dq into 100. du by dq into 100. du అంటే what is that? ncv dt by dq suffix p. This is, it is dq suffix p, that is a ncp dt into 100. This one and this one is cancelled, this one and this one is cancelled. cv by cp into 100. Yeah, cv by cp is equal to what is that? 1 by gamma, 1 by gamma into 100. So 1 by gamma into 100. So what gas? This is a monoatomic gas. Monoatomic gas, gamma is equal to what is that? 5 by, gamma is equal to what is that? 5 by 3. So 1 by gamma ante what is that? So monoatomic gas gamma is equal to 5 by 3. Gamma is equal to 5 by 3. So this is 1 by gamma, 3 by 5 into 100. And this is 20. And how much? 60% of heat energy given to the system is utilized to increase the internal energy or to increase the temperature. మరి 60% ఇంటర్నల్ ఎనర్జీకి యూజ్ అయిందంటే రిమైనింగ్ 40% దేనికి యూజ్ అయినట్టు? టు డూ ఎక్స్టర్నల్ వర్క్. అంటే సీ దట్. సో this is the first one and second one for second one to do external work ante actual ga dw by dq into 100. So this is equal to 100 minus 60 and 40% అని డైరెక్ట్ గా రాసేయచ్చు. అంటే ఇప్పుడు ఫార్ములా ఏంటి? అలా డైరెక్ట్ గా రాయకుండా హౌ టు ఫార్ములా ఏ విధంగా రాస్తాం అంటే చూడు. సో dw by dq into 100. dw is equal to pdv by dq into 100. So pdv is equal to nr dt because you know that pv is equal to nrt. Pressure is constant, it is changes, so that nr is constant, temperature is changes. Pressure is constant, volume is changes. It is at constant pressure, pressure constant, volume is changes. So what is that? Volume change ఏంటంటే temperature change అయితేనే volume change అవుతుంది. pdv is equal to nr dt. So pdv is equal to nr dt. So this is equal to nr dt divided by, it is at constant pressure, ncp dt into 100. So this is cancel, this is cancel. So this r is equal to cp minus cv by cp into 100. This is, so this is equal to 1 minus cv by cp into 100. So this is equal to 1 minus 1 by gamma into 100. This is the formula. What is it? dw by dq into 100. అంటే the percentage of heat energy is utilized to do external work for monoatomic gas. For any gas, that is the formula. So monoatomic gas అంటే గామా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. గామా వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం అక్కడ monoatomic gas అంటే. For any gas, that is the formula. Okay.
So now here there is for monatomic gas కనుక తీసుకుంటే so dW by dQ into 100 is equal to 1 minus monatomic gas is 5/3 into 100 అంటే ఏమైంది చెప్పు నీకు ఇక్కడ సో 5/3 అంటే 3/5 రాయాలిగా 1 by gamma కదా 3/5 1 by gamma అంటే వాట్ ఈస్ దట్ 2/5 into 100 సరిపోలా 40% అంటే ఒకటి తెలిస్తే చాలు రెండోది నువ్వు ఫార్ములా పెట్టాల్సిన అవసరం లేదు సో ఒకవేళ ఫస్ట్ ఇది కనుక్కోవాలంటే దిస్ ఇస్ ద ఫార్ములా అంటే దీనికైతేనేమో du by dq into 100 is equal to 1 by gamma into 100 so దీనికైతేనేమో 1 minus 1 by gamma into 100 that is 1 minus 1 by gamma into 100 okay so ఇది monatomic gas I think so remaining diatomic gas and triatomic gas కి మీరు చేస్తారని అనుకుంటున్నా చేయగలరు కదా సో వాట్ ఈస్ diatomic gas కి ఎంత పర్సెంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇంటర్నెట్ గా యూజ్ అవుతుంది ఎంత పర్సెంటేజ్ వర్క్ అవుతుంది అదే ట్రైటమిక్ గ్యాస్ కి అయితే ఎంత పర్సెంటేజ్ ఇంటర్నెట్ గా యూజ్ అవుతుంది ఎంత పర్సెంటేజ్ వర్క్ అవుతుంది చేయగలరు కదమ్మా right yes so now we come to that there is ఇప్పుడు నేను different thermodynamical processes సో మీకు జనరల్ గా తెలిసిన డిఫరెంట్ థర్మోడైనమికల్ ప్రాసెస్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ ఫస్ట్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ ఇట్ ఈస్ ఏ థర్మోడైనమికల్ ప్రాసెస్ అంటే అసలు ఈ థర్మోడైనమిక్స్ కి అండ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడంతా మ్యాక్రోస్కోపిక్ వాల్యూస్ పెద్ద వాల్యూస్ ప్రెషరు టెంపరేచరు ఇలా మ్యాక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ దీన్ని స్టడీ చేస్తాం థర్మోడైనమిక్స్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అంటే మైక్రోస్కోపిక్ మాలిక్యూల్స్ చిన్న మాలిక్యూల్స్ చిన్న మాలిక్యూల్స్ ఆర్ఎంఎస్ వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ మాలిక్యూల్స్ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీస్ అంతా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మ్యాక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టడీ అంతా థర్మోడైనమిక్స్ ఒక గ్యాస్ మాలిక్యూల్ ఇటుంటే దాని ప్రెషర్ ఏంటి దాని టెంపరేచర్ ఏంటి దాని వాల్యూమ్ ఏంటి ఇవన్నీ మ్యాక్రోస్కోపిక్ అంతా థర్మోడైనమిక్స్ లో ఉంటుంది మైక్రోస్కోపిక్ అంతా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో ఉంటుంది రైట్ సింపుల్ గా సో నౌ హియర్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ is nothing but a thermodynamical process in which what is that the system is in equilibrium each and every state lo system is in equilibrium thermodynamic equilibrium సో థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటే అన్ని కాన్స్టెంట్ గా ఉండాలి ప్రెషరు వాల్యూమ్ టెంపరేచరు ఎంట్రోపీ దీస్ ఆర్ ఆల్ కాన్స్టెంట్ దట్ వి కాల్ థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటాం ఓకే సో దట్ ఈస్ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ దాని మీద పెద్ద మనకి ఉండదు ఇట్ ఈస్ స్లో ప్రాసెస్ వెరీ స్లో ప్రాసెస్ అండ్ దర్ ఈస్ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే a thermodynamical process in which pressure and volume changes keeping the temperature constant pressure and volume changes so this process is called isothermal process a thermodynamical process in which so pressure and volume changes keeping temperature constant pressure volume changes keeping temperature constant so that we called what is that isothermal process or process ni isothermal process antam ante చూడు ఇక్కడ a thermodynamical process isothermal process
So a thermodynamical process in which keeping temperature constant. So keeping temperature constant. అంటే here టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంది అంటే ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉన్నట్టే. బికాస్ ఇందాక చెప్పాను ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఇస్ ఈక్వల్ టు జీరో, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు జీరో ఇన్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు జీరో. And pressure is varies with pressure and volume are varies, keeping the temperature is constant. So that is P is inversely proportional to V. So it obeys the Boyle's law. It is Boyle's law. Temperature is constant. Pressure is inversely proportional to volume. And this we call Boyle's law. So it obeys. It obeys Boyle's law. Boyle's law obey చేస్తుంది. So Boyle's law obey చేస్తుందంటే here P is inversely proportional to R. That is PV is a constant here. So PV is constant means P1 V1 is equal to P2 V2 in this process. The process law P1 V1 is equal to P2 V2. So according to the first law of thermodynamics, according to first law of thermodynamics, according to the first law of thermodynamics, what is that? dq is equal to du plus dw. మరి dq is equal to du ఏంటి జీరో కదా, du జీరో కాబట్టి dq is equal to dw in this process. అంటే నువ్వు ఇచ్చిన హీట్ ఎనర్జీ మొత్తం కూడా ఎలా యూజ్ అవుతుంది, వర్క్ గా యూజ్ అవుతుంది. So the total heat energy given to the system is utilized to do external work only. There is no increase in temperature. There is no increase in internal energy. That is. So next, it is a slow process. It is a slow process. It is a slow process. And see here, there is the specific heat in this process. Specific heat in this process. You know, S is equal to dq by n dt. This is S gani C gani. C isothermal antaru. C isothermal dq by n dt. Mari dt is equal to 0. Idanta 0 kada. This term is equal to 0. So this is a dq by 0. dq by 0 is infinite. C isothermal is infinite. Specific heat in this process is infinite. In this process, specific heat is infinite. And so what is the isothermal bulk modulus? Isothermal bulk modulus. Isothermal bulk modulus is equal to the static pressure. See, isothermal bulk modulus. So bulk modulus ante B iso. అసలు బల్క్ మోడల్స్ అంటే వాట్ ఈస్ దట్? బల్క్ మోడల్స్ ఈజ్ ఈక్వల్ టు పి అంటున్నా. బి ఐసోథర్మల్ ఈజ్ ఈక్వల్ టు పి. అసలు బల్క్ మోడల్స్ అంటే వాట్ ఈస్ దట్? డెల్టా పి బై మైనస్ డెల్టా వి బై వి. దిస్ ఈస్ బల్క్ మోడల్స్. ఐసోథర్మల్ ప్రాసెస్ లో బల్క్ మోడల్స్ ఈజ్ పి. ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఎలా? సో యు నో ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్, in isothermal process,
So P is inversely proportional to V. P is proportional to V to the power of -1. అప్పుడు నీకు delta P by P is equal to, according to the errors and measurements, delta V by V. So this is delta P by minus delta V by V is equal to P. If delta P by minus delta V by V is equal to bulk modulus. Bulk modulus in which process? Isothermal process. So isothermal bulk modulus is equal to static pressure. This is static pressure. Okay, so this is the terms you have to know in isothermal process, and here the PV graph is that we called indicator diagram. Indicator diagram. Indicator diagram means PV diagram. So the PV diagram is PV. It is a rectangular hyperbola like this. PV diagram is a rectangular hyperbola because P is inversely proportional to water. So this is isothermal process. Okay. No doubt. So I'll come to that work done in isothermal process. This completed. Complete అయిందా? Complete అయిందా? Yes. So work done in isothermal process. What is the work done in isothermal process? అంటే ఇక్కడ చూడు, dW is equal to small work done. So we know that PdV. అంటే ఇక్కడ గ్రాఫ్ ఉంది కదా, గ్రాఫ్ నుంచి ఈజీగా దిస్ ఇస్ P and it is V. So this is the graph, suppose rectangular hyperbola. ఈ rectangular hyperbola ఇలా ఉంది గ్రాఫ్, ఇలా ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే దీనికి వెరీ క్లోజ్ అంటే ప్రెషర్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉండే రెండు పాయింట్స్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ప్రెషర్ ఆల్మోస్ట్ ఈక్వల్ అంటే ఇది ప్రెషర్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉండే రెండు పాయింట్స్. సో దిస్ ఈజ్ అ డివి. యాక్చువల్ గా మనకు వర్క్ ఎక్కడ కావాలి? V1 to V2 వర్క్ కావాలి. V1 to V2 ఇక్కడ కావాలి వర్క్. సో వర్క్ ఇక్కడ కావాలి. దిస్ ఈజ్ ఫర్ దిస్ దర్ ఇస్ అ స్మాల్ వర్క్ డన్. దట్ స్మాల్ వర్క్ డన్ ఈజ్ DW. DW is equal to PdV. So P into dV, that is okay. So you know that in the PV diagram the area under curve gives work done. So PV diagram, in PV diagram, area under curve gives work done. Area under curve gives work done. So PV diagram lo area under curve gives work done. Okay. So ఇక్కడ DW is equal to PdV. ఇప్పుడు నాకు టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్. సో W is equal to integral DW ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా? V1 to V2. So W is equal to integral V1 to V2. This is a PdV. Okay. So V1 to V2 PdV. So you know ideal gas equation PV is equal to nRT
and P is equal to nRT by V. Okay, so P is equal to nRT by V. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ కూడా కాన్స్టెంట్ కాదు కదా, ప్రెషర్ వేరీ అవుతుంది కదా, ఆ ప్రెషర్ ను కూడా చేంజ్ చేయాలి. ప్రెషర్ ఇస్ నాట్ ఎ కాన్స్టెంట్, ప్రెషర్ ఇస్ వేరీస్, ఆ ప్రెషర్ ను కూడా చేంజ్ చేయాలి. సో దిస్ ఈస్ W is equal to integral V1 to V2 nRT by V into dV. So this W is equal to nRT is out because this is constant, n is constant, R is constant. In isothermal process, temperature also constant. ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్. వేరే ప్రాసెస్ అయితే టెంపరేచర్ బయటకు తీసేవాళ్ళం కాదు. It is isothermal process, temperature is constant, n is constant, R is constant already. So these are all constant. V1 to V2, 1 by V dV. So this is equal to nRT. 1 by V dV means ln V. Okay, ln V, V1 to V2. So this is equal to nRT ln, what is that? V2 minus ln V1. This is ln V2 minus ln V1. So this is equal to nRT ln V2 by V1 is there. Right, this is a W. W is equal to this one. Okay. ఇప్పుడు ఈ ln ని అంటే ఎక్స్పోనెన్షియల్ లాగరిథం ని బేస్ 10 లాగరిథమ్స్ గా మార్చుకోవాలి అంటే యు నో దట్ ln V2 by V1 is equal to 2.303 log base 10 V2 by V1. సో ఇది బేస్ 10 లాగరిథం లోకి మార్చాలి అంటే మన బుక్ లో ఉన్న లాగరిథం లోకి మార్చుకోవాలంటే, సో ఇది ఎక్స్పోనెన్షియల్ లాగరిథం, దేంతో మల్టిప్లై చేయాలంటే 2.303 తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే సో నౌ ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ఇట్ 2.303 nRT log V2 by V1 base 10. This is the work done. So work done in isothermal process. And you know, in the isothermal process, PV is a constant. PV is a constant. So P1 V1 is equal to P2 V2. And from this, V2 by V1 is equal to P1 by P2. And in terms of the pressure, so this is in terms of the volume, and in terms of the pressure, W is equal to 2.303 nRT log P1 by P2 base 10. This is the work done. So work done in isothermal process, right? Okay, now all of you understand? So what is the work done? How to find out the work done in isothermal process? Come on, tell me quick. అర్థమైందా? ఏంట్రా ఎవరు మాట్లాడతారు? చాణక్య కంప్లీటెడా? కార్తిక్, సాయి కార్తిక్ ఏమందిరా? ఇక్కడ స్మాల్ వర్క్ రా. ఈ స్మాల్ అంటే ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉన్న ఒక పాయింట్, నియర్లీ ఈక్వల్ గా ఉన్న 2 పాయింట్స్ ని తీసుకుని ఈ చేంజ్ ఇన్ వాల్యూమ్, ఈ వాల్యూమ్ డివి, దీనికి ఈ ఇక్కడ నుంచి ఈ డివి వాల్యూమ్ కి వాట్ ఈస్ ద వర్క్ డన్ అంటే స్మాల్ వర్క్ డన్ ఈజ్ డిడబ్ల్యూ. మరి డిడబ్ల్యూ అంటే వర్క్ అంటే ఏంట్రా? పి ఇంటూ డివినేగా. సో డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ పిడివి. కానీ మనకి వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి? టోటల్ వర్క్ V1 నుంచి V2 కావాలి. అంటే ఏం చేయాలి? ఇంటిగ్రల్ dW V1 to V2. సో dW అంటే PdV V1 to V2. మరి PV ఈజ్ ఈక్వల్ టు nRT, ఎందుకంటే ప్రెషర్ కాన్స్టెంట్ కాదు యాక్చువల్ గా. సో ఈ పాయింట్ దగ్గర ఈ 2 పాయింట్స్ కి ప్రెషర్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది కాబట్టి PdV రాస్తాను. కానీ ఇక్కడికి ప్రెషర్ కాన్స్టెంట్ కాదు కాబట్టి ప్రెషర్ ని చేంజ్ చేస్తున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వాల్యూమ్. అంటే PV ఈజ్ ఈక్వల్ టు nRT, P ఈజ్ ఈక్వల్ టు nRT by V. సో P ప్లేస్ లో nRT by V పెట్టాను ఇంటూ dV. మరి NRT, NR ఆల్రెడీ కాన్స్టెంట్, ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్, అన్ని కాన్స్టెంట్స్ బయటకు తీసుకొచ్చాను. సో V1 to V2
1 by v dv. So 1 by v dv అంటే what is the ln v? ఎక్కడి నుంచి ఎక్కడికి v1 to v2. సబ్స్టిట్యూట్ చేశాను nrt. ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. log a మైనస్ log b, log a by b. సో ln v2 by v1. సో ఇది ln ని మామూలుగా మన బేస్ 10 లోకి మార్చుకోవాలంటే సో దేంతో మల్టిప్లై చేయాలి? 2.303 తో మల్టిప్లై చేయాలి. w is equal to 2.303 nrt log base 10 v2 by v1. So it in terms of the volume. In terms of the pressure కావాలంటే PV is equal constant already in this process. P1 V1 is equal P2 V2. V2 by V1 is equal P1 by P2. అంటే V2 by V1 ప్లేస్ లో P1 by P2 పెట్టాను. అంతే. అర్థమైందిరా? వన్స్ అగైన్ అన్నావు కదా, అర్థమైందమ్మా? ఎస్ కార్తీక్, ఓకేరా. సో కంప్లీటెడా? Completed? Yes. So now we'll come to that adiabatic process. What is meant by adiabatic process and what is the work done in adiabatic process? Adiabatic process lo work done. Adiabatic process work done. See. Adiabatic process. See, a thermodynamical process in which pressure, volume, temperature changes keeping heat energy constant. So keeping heat energy constant. అంటే ఇక్కడ Q is a constant. Q constant అంటే dq is equal to what is it? 0. So dq is equal to 0. So according to first law of thermodynamics, according to first law of thermodynamics, dq is equal to du plus dw. This is equal to 0, and 0 is equal to du plus dw. dw is equal to minus du in this process. The process flow dw is equal to minus du. And in this process, actually here, the Boyle's law is not valid. PV is not constant in this process. The process flow PV is constant carbon. But what is constant? PV power gamma is constant in this process. So here, PV power gamma is a constant in this process. The process flow PV power gamma is equal to constant. And here, P is inversely proportional to V power gamma in adiabatic process. Here gamma is equal to, here gamma is nothing but Cp by Cv, ratio of the two specific heats of the gas. So now, see, another here, there is, in this process, it is a quick process. It is a quick process. Quick గా జరుగుతుంది. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరల్ గా ఏంటంటే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు టెంపరేచర్ ఫాల్ అవుతుంది. అడియాబాటిక్ కంప్రెషన్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు టెంపరేచర్ ఇస్ ఫాల్స్, టెంపరేచర్ ఇస్ నాట్ increases for adiabatic expansion. Adiabatic expansion temperature falls, adiabatic compression temperature is increases. Adiabatic expansion ante, so adiabatic process ante enti asla? What is adiabatic process? Adiabatic process ante thermodynamical process in which pressure, volume, temperature changes keeping heat energy is constant. Heat energy is constant ante there is no exchange of heat energy from system to surroundings and surroundings to system. It takes place in thermally insulated system. The adiabatic process ఎక్కడ జరుగుతుంది అంటే it takes place in thermally insulated system.
అంటే హీట్ ఎనర్జీ ఇస్ నాట్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ సిస్టమ్ టు సరౌండింగ్స్ అండ్ సరౌండింగ్స్ టు సిస్టమ్. అక్కడే ఇంకా ఉండిపోతుంది, దాటి నుంచి ఇటు నుంచి ఇటు మారదు. ఎంత హీట్ ఎనర్జీ ఉందో అంతే ఉంటది. అందుకని హీట్ ఎనర్జీస్ రిమైన్స్ కాన్స్టెంట్. చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి జనరల్ గా అడియాబాటిక్ ప్రాసెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు సైకిల్ తొక్కుతూ ఉన్నావు అనుకో. సైకిల్ తొక్కుతున్నప్పుడు సైకిల్ లోన ట్యూబ్ ఉంటది, ఆ ట్యూబ్ లో గ్యాస్ ఉంది. ఆ ట్యూబ్ లో గ్యాస్ నువ్వు తొక్కుతూ ఉన్నప్పుడు ఆ గ్యాస్ అక్కడ కంప్రెస్ అవుతూ ఉంటది. ఆ గ్యాస్ నువ్వు తొక్కేటప్పుడు అక్కడ గ్యాస్ అంతా కంప్రెస్ అవుతూ ఉంటుంది. అంటే దట్ ఈజ్ ఆ సిస్టమ్ నుంచి సరౌండింగ్స్ కానీ సరౌండింగ్ సిస్టమ్ కానీ ఏమి హీట్ ఎనర్జీ రాదు, బట్ ఆ గ్యాస్ ఈజ్ కంప్రెస్డ్. సో గ్యాస్ కంప్రెస్ అవడం వల్ల అక్కడ నీకేమవుతుంది, వాట్ ఈస్ దట్, టెంపరేచర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. టెంపరేచర్ చేంజ్ అయిపోతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ కంప్రెషన్, గ్యాస్ కంప్రెషన్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు సో సమ్ టైమ్స్ ఎక్కువ, అంటే బాగా గాలి ఎక్కువ కొట్టామనుకో, ఎక్కువ కొట్టినప్పుడు టెంపరేచర్ బాగా ఇంక్రీజ్ అయినప్పుడు టైర్ బరస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. టైర్ బరస్ట్ అవుతుంది. సో టైర్ బరస్ట్ అంటే ఆ ట్యూబ్ బరస్ట్ అయిపోతే, సో ట్యూబ్ బరస్ట్ అయినప్పుడు అక్కడ నుంచి వచ్చే ఎయిర్ అది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవుతుంటే సో అక్కడ అది కూల్ గా వస్తుంది. ఒక చేయి పెడితే ఆ బరస్ట్ అయినప్పుడు, లేకపోతే అక్కడ నుంచి గాలి సైకిల్ ట్యూబ్ కి గాలి పోయి ఒక పిన్ను పెట్టి గుచ్చి గాలి పోతుందని, గాలి పోతుంటే నువ్వు కనుక చేయి పెడితే ఇట్ బికమ్స్ కూల్ గా ఉంటుంది. కూల్ గా ఉంటుంది. అంటే ఎక్స్పాండ్ జరిగేటప్పుడు టెంపరేచర్ ఫాల్ అయిపోతుంది, కంప్రెషన్ జరిగేటప్పుడు టెంపరేచర్ ఇస్ ఇంక్రీజెస్ ఫర్ ది అడియాబాటిక్ ప్రాసెస్. Adiabatic process. This point you have to remember. So it is a quick process. And what is the specific heat in this process? Specific heat in this process. So specific heat in this process, C adiabatic is equal to dq by ndt. But here dq is equal to 0, na? 0 by ndt is nothing but 0. Adiabatic process, specific heat is 0 in adiabatic process. Yeah. So adiabatic process, specific heat is 0. And what is adiabatic bulk modulus? Adiabatic bulk modulus. So this is adiabatic bulk modulus is gamma p. Gamma p in adiabatic process. So p is inversely proportional to, in adiabatic process, p is inversely proportional. So p is inversely proportional to v power gamma. So p is proportional to v to the power of minus gamma. So this is the delta p by p is equal to minus gamma delta v by v here. So this is a delta p by minus delta v by v is equal to gamma p. This is a bulk modulus in adiabatic process. That is this is gamma p. This is, and indicator diagram, that is PV diagram. PV diagram. It is also rectangular hyperbola, but more steeper than the isothermal curve. More steeper than the isothermal curve. అంటే అప్పుడు రెండు చూపించాలి. ఒకవేళ ఇది ఐసోథర్మల్ అయితే సో వాట్ ఈస్ దిస్? adiabatic PV. So during expansion, so it is a rectangular hyperbola. It is more steeper than the, it is more steeper than isothermal curve. So more steeper than the isothermal curve. That is what is that? Adiabatic process. Adiabatic process లో ఇది graph, right? So this is what is meant by adiabatic process. Quick. So after that, I will come to that work done in adiabatic process. త్వరగా
అయిపోయిందా? Completed, right? Completed, huh? Yes. So work done in adiabatic process. Adiabatic process లో వర్క్ డన్ ఏంటి? అసలు మనకేంటి స్మాల్ వర్క్ డన్ dw is equal to pdv. So we know that. ఇక్కడ కూడా adiabatic process లో ఇక్కడ కూడా మనకేంటి this is the small work done. Okay, dv, this is pressure p, and here v1 and v2. So v1 v2 అక్కడ కావాలి వర్క్ అంటే total work w is equal to integral dw from v1 to v2. So w is equal to integral dw ante pdv, yeah, v1 to v2. But you know, in adiabatic process, pv power gamma is a constant. K. pv power gamma is k. p ని చేంజ్ చేయాలిగా, p కూడా వేరియబుల్ కదా, p ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ చేస్తున్నా, p కూడా వేరియబుల్ కాబట్టి ఈజ్ నాట్ కాన్స్టెంట్. v power gamma. So this is p is equal to k v power minus gamma. This is k v power minus gamma. And ఇక్కడ నేనేం రాసుకోవచ్చు అంటే, so p1 v1 power gamma is equal to p2 v2 power gamma is equal to constant. ఇలా ఎక్కడైనా అంటే ఆ కాన్స్టెంట్ ప్లేస్ లో నేను p1 v1 పవర్ గామా రాయొచ్చు, p2 v2 పవర్ గామా రాయొచ్చు. నాకు ఏం కావాలో అది రాసుకోవచ్చు కాన్స్టెంట్ ప్లేస్ లో, k ప్లేస్ లో నాకు ఏది ఎక్కడ రిక్వైర్డ్ అవుతుందో అది రాసుకోవచ్చు. నేను చూద్దాం. అసలు p అంటే k v పవర్ మైనస్ గా. సో దిస్ ఈస్ v1 to v2, దిస్ ఈస్ k v to the power of minus gamma dv. Okay, so k v to the power of minus gamma dv. This is k integral v to the power of minus gamma dv from v1 to v2 is double. ఇది double. అది చూడండి, this is equal to k, it is v to the power of minus gamma plus 1 by minus gamma plus 1 where to where v1 to v2. This is v1 to v2. And now it is w is equal to k. So by 1 minus gamma plus 1 ఉంది కదా, 1 minus gamma. ఇక్కడ కూడా వాట్ ఐ హావ్ టు రైట్ v to the power of 1 minus gamma. ఇక్కడ మైనస్ గామా ప్లస్ 1 ఉంది కాబట్టి 1 minus gamma. This is v1 to v2. This is v1 to v2. ఇప్పుడు చూడండి, so w is equal to k by 1 minus gamma, k by 1 minus gamma. First there is upper limit అంటే v2 to the power 1 minus gamma
minus lower limit v1 to the power of 1 minus gamma. That is. So W is equal to 1 by 1 minus gamma. So K is taken inside that is K V2 to the power of 1 minus gamma minus K V1 to the power of 1 minus gamma. ఇప్పుడు ఇందాకే చెప్పాను కే నాకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అని. ఇక్కడ V2 ఉంది కదా, కే ప్లేస్ లో నేను ఏం తీసుకుంటాను, P2 V2. సో 1 by 1 minus gamma, ఇక్కడ K అంటే so P2 V2, this is V2 to the power of 1 minus gamma already minus ఇక్కడ V1 ఉంది కాబట్టి K అంటే P1 V1 power gamma తీసుకుంటా, P1 V1 power gamma. So this is a P1 V1 power gamma, V1 power 1 minus gamma. ఇక్కడ చూడండి అమ్మా, దిస్ ఇస్ పవర్ 1 కదా, దిస్ ఇస్ what is that, P1 V1 power, sorry, this is gamma, yes, this is gamma, P1 P2 V2 power gamma, this is P1 V1. ఇక్కడ పవర్స్ సేమ్ ఉన్నాయి, అప్పుడు ఏం బేసెస్ సార్, బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ ని ఏం చేయొచ్చు, యాడ్ చేస్తే గామా ప్లస్ 1 మైనస్ గామా, గామా గామా క్యాన్సిల్. సో ఇక్కడ గామా ప్లస్ 1 మైనస్ గామా, గామా గామా క్యాన్సిల్. సో దట్ W ఈజ్ ఈక్వల్ టు 1 by 1 minus gamma here P2 V2 minus P1 V1, this is అంతేగా. Yeah. See, this is the work done. So W is equal to 1 by 1 minus gamma, 1 by 1 minus gamma. So what is that? P2 V2 minus P1 V1 is that. P2 V2 minus P1 V1. Yeah. So we know that ideal gas equation from ideal gas equation. So from ideal gas equation, so PV is equal to nRT. దీని నుంచి నేనేమి రాయొచ్చు? So P1 V1 is equal to nRT1, P2 V2 is equal to nRT2. Right? P1 V1 is equal to nRT1, P2 V2 is equal to nRT2. So W is equal to 1 by 1 minus gamma. This is nRT2 minus nRT1. This is. So W is equal to nR by 1 minus gamma T2 minus T1. Okay. So T2 minus T1. So ఇప్పుడు నేను R, we can write this is W is equal to nR by gamma minus 1 రాస్తే T1 minus T2, gamma minus 1. 1 minus gamma అయితే T2 minus T1, gamma minus 1 అయితే T1 minus T2. సో గమా మైనస్ 1 ఎందుకు రాస్తుందంటే జనరల్ గా మనకి గమా వాల్యూ అనేది మోర్ దాన్ 1 ఉంటుంది కదా, ఏ గ్యాస్ కైనా గమా వాల్యూ మోర్ దాన్ 1 ఉంటుంది కాబట్టి బెటర్ టు రైట్ గమా మైనస్ 1. ఇఫ్ యూ రైట్ గమా మైనస్ 1, దట్ ఈస్ T1 minus T2. This is the work done in adiabatic process. All of you understand the work done in adiabatic process? సింపుల్ గా ఇంటిగ్రేషన్ చేశాను అంతే, ఏం లేదు. సింపుల్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుని ఇంటిగ్రేట్ చేశాను. సో అర్థమైందా అందరికి? ఏమా? సో వర్క్ డన్ ఇన్ adiabatic process. Yes? Okay. Yes. So completed? Complete అయిందా? Yes. So adiabatic relations. So what are adiabatic relations? Adiabatic relations అంటే మనకి
See, adiabatic relations. First, pressure and volume. So relation between pressure and volume. What is it? See, we know that the PV power gamma is a constant. Andega? PV power gamma is constant. This is the relation between pressure and volume. And here we can write that P1 V1 power gamma is equal to P2 V2 power gamma. Is the first relation. And pressure and temperature. Relation between pressure and temperature. అంటే ఇక్కడ ఇప్పుడు చూడు, సపోజ్ ఇక్కడ క్వశ్చన్ ఎలా అంటే ఫైనల్ వాల్యూమ్ ఫైనల్ ప్రెషర్. సపోజ్ ఫైనల్ ప్రెషర్ అడిగాడు అనుకో, P2 is equal to what is that? P1 into V1 by V2 whole power gamma రాస్తాం. ఒకవేళ ఫైనల్ వాల్యూమ్ అడిగితే అంటే V2 అడిగితే అప్పుడు నువ్వేం రాయాలి? సో ఇక్కడ నువ్వు దీన్ని 1 by gamma చేసావు అనుకో, 1 by gamma, ఇక్కడ కూడా 1 by gamma చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే నేను ఏం రాసుకోవచ్చు, ఇది దిస్ ఈస్ V2 is equal to V2 power gamma V2 by C, V2 by V1 whole power gamma is equal to P1 by P2. So V2 by V1 is equal to P1 by P2 whole power 1 by gamma. So V2 is equal to V1 into P1 by P2 whole power 1 by gamma. ఇలా వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో రిలేషన్ బిట్వీన్ P and T. రిలేషన్ బిట్వీన్ P and T అంటే see that here we know that so PV power gamma is a constant in adiabatic process, and ideal gas equation, ideal gas equation. So PV is equal to nRT. This is PV is equal to nRT. Relation between pressure and temperature. Pressure ki temperature కంటే వాల్యూమ్ అనుకోవద్దు, వాల్యూమ్ తీసేయాలి. అంటే V is equal to nRT by P, అంతేగా. సో ఇక్కడ వాల్యూమ్ ప్లేస్ లో దీన్ని పెడదాం. సో P nRT by P whole power gamma is a constant. This is a constant. So this is constant here. This is a P. ఇవన్నీ కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేసాయి. So T power gamma is a constant. And this is P to the power 1 minus gamma, T power gamma is a constant. This is the relation. Relation ఇది actual relation. So ఇప్పుడు దీని నుంచి నేను ఏం చెప్పొచ్చు? So P1 to the power of 1 minus gamma, P1 to the power of gamma is equal to P2 to the power of 1 minus gamma, T2 to the power of gamma. That is right. So now here there is, ఇప్పుడు మనం ప్రెషరు టెంపరేచరు వీటి గురించి చెప్పుకోవాలంటే, ప్రెషర్ అండ్ టెంపరేచర్ వీటి గురించి తెలుసుకోవాలంటే సో ప్రెషర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే T to the power of gamma by 1 minus gamma. ఇక్కడ ప్రెషర్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే T to the power of gamma by 1 minus gamma is constant. అప్పుడు నీకేమవుతుందమ్మా? సో P1 to the power of gamma by 1 minus gamma is equal to T2 to the power of gamma by 1 minus gamma.
అప్పుడు P2 ని ఫైండ్ అవుట్ చేయాలండి. సపోజ్ ప్రెషర్ P1 ఇచ్చి P2 ని ఫైండ్ అవుట్ చేయాలనుకో, అప్పుడు ఏమవుతుంది, P1 into T1 by T2 whole to the power of gamma by 1 minus gamma. This is the way you have to find out the pressure. Pressure ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ప్రెషర్ ఇచ్చి టెంపరేచర్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, సో దీని నుంచి నేనేం రాసుకోవచ్చు, P to the power of 1 minus gamma by gamma into T is constant. అంతేగా, P to the power of 1 minus gamma by gamma into T is constant. So into T is constant, this is P1 to the power of 1 minus gamma by gamma into T1 is equal to P2 to the power of 1 minus gamma by gamma into T2. So this is T2 is equal to T1 into, what is it, P1 by P2 whole to the power 1 minus gamma by gamma. This is the way you have to find out the temperature. And the pressure ఇచ్చినప్పుడు టెంపరేచర్ ని ఇలా ఫైండ్ అవుట్ చేస్తావు, ఇలా అడియాబాటిక్ ప్రాసెస్ లో. సో రైట్, అండ్ నౌ relation between V and T, volume and temperature. So relation between volume and temperature. Relation between volume and temperature ante, so we know that, what is it, PV power gamma is a constant and ideal gas equation So this is PV is equal to nRT. వాల్యూమ్ ఉండాలి కదా, ప్రెషర్ ని మార్చేసి ప్రెషర్ is equal to nRT by V. ఓకే, ప్రెషర్ is equal to వాల్యూమ్ కావాలి కాబట్టి ప్రెషర్ is equal to nRT by V పెట్టి ఇక్కడ. సో nRT by V power gamma is a constant. సో ఇవన్నీ కాన్స్టెంట్ కాబట్టి PV to the power of gamma minus 1 is a constant. So this is the relation, PV to the power of gamma minus 1. And from this here, T1 V1 to the power gamma minus 1 is equal to T2 V2 to the power gamma minus 1. అంటే ఇప్పుడు ఈజీనే, టెంపరేచర్ ఈజీగా కనుక్కోవచ్చు. T2 is equal to T1 into V1 by V2 whole power gamma minus 1. T2 ని ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ V2 ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడు, సో T దీని నుంచి నేను ఏం రాసుకోవచ్చు, T1 by gamma minus 1 V is a constant నా, gamma minus 1 తో డివైడ్ చేస్తున్నాను పవర్ ని, 1 by gamma minus 1 V is constant. So that is T1 to the power of 1 by gamma minus 1 V1 is equal to T2 to the power of 1 by gamma minus 1 V2. Here V2 is equal to V1 into T1 by T2 whole to the power of 1 by gamma minus 1. This is the way you have to find out if the volume is given, initial volume is given, and final volume you have to find out by using the adiabatic relations in the adiabatic process. Adiabatic process, no? No voice. So here
It is a thermodynamical process. Polytropic process is a thermodynamical process. The equation of pressure versus volume of this process is, so in this process PV power N is a constant. So this N is not equal to gamma. PV power N is constant, N is not equal to. అంటే ఎలా N, suppose ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా తెలుస్తుంది, this is P and it is P. సో గ్రాఫ్ ఇలా ఉంది, ఇలా ఉంటే ఇప్పుడు నేనేం చెప్పొచ్చు, గ్రాఫ్ ఇలా ఉంటే సో P is directly proportional to P is directly. So P is directly proportional to V, and that is P by V is constant. P by V is constant, and P V to the power of -1 is constant. P V to the power of -1 is constant, and here N is equal to -1. Is equal to -1. గ్రాఫ్ ఇస్తాడు, గ్రాఫ్ ఇచ్చి సంథింగ్ లేకపోతే ఇంకా వేరే గ్రాఫ్ అన్నాయి. సో n వాల్యూని గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఇలా ఫైండ్ చేయొచ్చు. సో దిస్ n is not equal to. సో ఈ ప్రాసెస్ ని ఏమంటాం మనం, polytropic process. That is a polytropic process. So in this process work done, in this NR by, okay, ఇక్కడ క్యాపిటల్ n రాసుకుందాం ఎందుకంటే ఇక్కడ స్మాల్ n ఉంది కదా, క్యాపిటల్ n. ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంది కదా, సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఉంది కాబట్టి సో క్యాపిటల్ n రాద్దాం. సో దిస్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, NR by this is n minus 1 into T1 minus T2. Gamma minus 1 రాస్తే T1 minus T2. అక్కడ gamma minus 1 రాసాం కదా, T1 minus T2. So this is what is that W, and specifically to this process. C is equal to, specifically in this process C is equal to, so we can write that CV minus R by n minus 1, CV minus R by n minus 1. So CV is equal to what is it, R by gamma minus 1 minus R by n minus 1 is C. C is equal to this one. Okay, C is equal to. Then what I have to write here, C is equal to, yeah, R by gamma minus 1. ఇక్కడ C is equal to gamma minus 1 plus R by 1 minus n. Let's put it there, right? 1 minus n. So this is polytropic process. The polytropic process and different thermodynamic process. So in the next class we'll continue. So just